మేడిగడ్డ షో చేసడానికి పర్యటన, మరమ్మతులు శూన్యం, 30 మాసాలే మరమ్మతులు శూన్యం. ఇలా రాష్ట్రం మీద ఏ విధంగా భారం పడకుండా కాంట్రాక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ క్రింద ఎల్ఎన్టీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అది ఎల్ఎన్టీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు, మరమ్మతు చేయలేకపోవడంతో అసలు రేపు ఏం జరగబోతుంది ఊహించలేకపోతున్నాను. వాస్తవం చెప్పంటున్నాను నేను. ఇవాళ ఎవరమైనా ఇప్పుడు రోహిణి కార్తీక్ గడిచిపోతుంది, రేపు మృగశిర 8th, రేపు ఇవాళ 6th అనే, ఇవాళ 6, ఎల్లుండి మృగశిర ప్రవేశమే. చేప మందు పోస్తారు, అందరి మీదతో వర్షం కపతలాడే దినవచ్చేటట్టు కనబడుతుందా? కపతలాడే దినవచ్చేటట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాను. ఈ రేవంత్ రెడ్డి కపతలాడి తెలుసో తెలియదు నాకైతే. ఊళ్ళల్లో మనం కపతలాడదామే, కొద్దిగా కాలం 10 రోజులు వెనుక ముందు అయితే ఏదైతుందో కపతలాడదామని చెప్పి అంటున్నాను. అసలు ఏం కాబోతుంది, ఏమైనా ఆలోచన నాదే? నిజంగానే రాష్ట్రంలో కరువు అంటూ ఏర్పడితే ఇది ప్రకృతి ప్రసాదించిన కరువు కంటే రేవంత్ రెడ్డి వైఫల్యం ప్రసాదించిన కరువుగానే నేనైతే భావిస్తాను అంటున్నాను. రేవంత్ రెడ్డి వైఫల్యం ప్రసాదించిన కరువునే భావిస్తా అని చెప్పి అంటున్నాను. ఆయన గట్ట ఈ మేడిగడ్డ మరమ్మతులు సకాలంలో చేసుకోగలిగినట్టయితే ఇలా ప్రాణిత నదీ జలాలు మళ్లింపు చేసుకొని అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అవసరమైంది, అది మన కళ్ళ గడ్డినట్టు ఇలా వినియోగం అవుతుండేనే. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత తెలిసొచ్చేది. అటువంటి ఆవశ్యకతను ఇవాళ రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా తెలంగాణ ప్రజానీకాన్ని కరువులోకి నెట్టుతుండని చెప్పి అంటున్నాను. సరే, రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వస్తుంది, నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇవాళ నువ్వు చివరిదాకా ఉండవు నీకు తెలియదు. కానీ రేపు ఎన్నికలు వస్తే మాత్రం రాబోయే ప్రభుత్వం ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనేది ఇది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక నానుడి అని చెప్పి అంటున్నా. ఈ సర్వత్రా వినిపిస్తున్న ఒక నానుడి అని చెప్పి అంటున్నాను. ఏ ఉండే ఏడాది 2 ఏళ్ళు ఏ ముఖ్యమంత్రి ఉంటాడో ఎవరు ఉంటారో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ మేడిగడ్డ మరమ్మతులు ఆవశ్యకత గుర్తించి ఆ తుమ్మడేటి నిర్మాణం చెంపలేసుకోవా, తప్పులేదు చెంపలేసుకుంటే. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఏదైతుందో రూపొందించినటువంటి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాడు, మేము మేడిగడ్డ వద్ద ఏదైతున్నదో తుమ్మడేటి వద్ద మేము బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఇవాళ ఏదైతుందో ఆయన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వరకు నాకు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నువ్వు ముఖ్యమంత్రి ఎందుకే? ఇంత చేతగానే అసమర్థ ముఖ్యమంత్రి నీ కొనసాగే నైతిక హక్కు నీకు లేదంటున్నాను.